పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పారు. జిహెచ్ఎంసీ కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత నష్టం, రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం. చాలా మంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేనేం కోరుతున్నా అంటే, ఇది రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా మంచి క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష. నేను నా వర్గానికి న్యాయం వస్తే నేనేం మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం. జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా, మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి. భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరిగితే సరిచేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు. గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది, ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలి మెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ, ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష.